ప్రైజ్ ది లార్డ్ అండి. కీర్తనలు 109 రెండవ వచనం చదువుకుందాము. నన్ను చెరపవలెనని భక్తిహీనులు తమ నోరు కపటము గల తమ నోరు తెరిచి ఉన్నారు. ఇక్కడ నోరు కపటమైనదిగా కనిపిస్తుంది. ఈ కపటమైన నోరు ఎవరికి ఉంటుందంటే భక్తిహీనులకి ఉంటుంది. కపటము అంటే అర్థం ఏంటి అంటే కన్నింగ్ అనమాట. మోసం చేసే మాటలు మాట్లాడే నోరు కపటం గల నోరు, మాయ మాటలు చెప్పే నోరు, చెడ్డ మాటలు మాట్లాడే నోరు, దుష్టుల నోరు, వంచకుల నోరు, కపటమైన నోరు, పాపుల నోరు. కాబట్టి ఈ కపటమైన నోరు అనేది ఎవరికైతే ఉంటుందో ఈ మోసం చేసే నోరు అన్నమాట. వీళ్ళు భక్తిహీనులు దేవుని దృష్టిలో. వీరికి దేవుడు ఖచ్చితంగా వీరికి శిక్ష అనేది ఖచ్చితంగా ఇస్తాడు, వీరిలో ఏ మాత్రం మార్పు అనేది లేకపోతే. కాబట్టి భక్తిహీనమైన కపటమైన నోరు మనిషికి ఉండకూడదు. అది నాశనానికి దారితీస్తుంది.